ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య, ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ పోటీ విపరీతంగా ఉంది. కానీ దశాబ్ద కాలం పాటు రాజకీయం చేశాయి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్. 2014లో విపక్షంలో ఉన్న వైసీపీ దూకుడు తగ్గించలేదు. 2019లో అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ సర్కార్ నడిచింది. అయితే ముందుగా అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్ గారు. తర్వాత అధికారాన్ని పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ మాజీలయ్యారు. రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి స్నేహాస్తం అందుకుంటున్నారు కేసీఆర్. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కేసీఆర్కు సరిపెట్టారు. ఇది నచ్చని కేసీఆర్ బయటకు వచ్చి ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారు. అది అంతిమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి లాభం చేసింది. అయితే కార్యక్రమంలో అదే రాజశేఖర రెడ్డి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ను బలహీనం చేయాలని చూశారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబును చూశారు కేసీఆర్. రాజశేఖర రెడ్డి మరణంతో ప్రత్యేక పార్టీని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో ఈ ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు మారారు. అందుకే గత శతాబ్ద కాలం పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడిపారు ఆ ఇద్దరు. కానీ ఇప్పుడు చంద్రబాబు వాళ్ళిద్దరి పైచేయి సాధించారు. అందుకే ఉమ్మడి వ్యూహ రచనకు పదును పెడుతున్నారు కేసీఆర్. జగన్ తెలంగాణలో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పార్టీ మాత్రం గౌరవప్రదమైన ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ శాసనసభకు హాజరు కావడం లేదు. గత 2 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే శాసనసభకు వచ్చారు. అయితే వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇదే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించి కేసీఆర్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉంది. దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే కేసీఆర్ తప్పకుండా హాజరు కావాల్సిందే. అందుకే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తుంది. మరోవైపు ఏపీకి సంబంధించి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సైతం ముహూర్తం నిర్ణయించారు. ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలుస్తుంది. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతుంది. వైసీపీ హయాంలో భారీగా అవినీతి, దోపిడీ జరుగుతుందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అందుకే అసెంబ్లీ వేదికగా వాటికి చెక్ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో శాసనసభ సమావేశాలను జగన్ హాజరు కావడం లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ సభకు హాజరు కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.